హలో అందరికీ. మన ఛానల్లో కుకింగ్ వీడియో పెట్టేకి చాలా డేస్ అవుతుంది కదా. ఈరోజైతే మష్రూమ్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే కాజు, అల్లం, వెల్లుల్లి అలానే కొంచెం జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో లైట్గా జీలకర్ర వేసి అది కొంచెం చిట్పటలాడిన తర్వాత అందులోనే ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చిల్లీ, అలానే మనము కొంచెం కాజు కూడా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా. సో కొంచెం కాజు అయితే నేను వేసుకున్నా. అందులోనే టమాటోస్ ఒక 3 కట్ చేసి వేసాను. అలానే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి మూత పెట్టి అవి సాఫ్ట్గా అయిన వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత అందులోనే గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసుకొని మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. అందులో ఉన్న వాటరే సరిపోతుందండి, ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. అలా దగ్గరికంతా అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే అందులో వేసేసేయాలి. వేసి మూత పెట్టి సిమ్లో కొంచెం ఉంచేసేయాలండి. జస్ట్ మిక్సీ జార్ క్లీన్ చేసి వేసాను నేను అంతే, వాటర్ ఎక్కువేమీ వేయలేదు. అలా మూత పెట్టి కుక్ చేసేస్తే దగ్గరికి అయిపోతుందండి. అందులోంచి చాలా వాటర్ అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా నేను వేసాను. మీరు కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.